తెలుగుదేశం పార్టీ నేతలు చేసే తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. చంద్రబాబు ఒక దుష్ట సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని, ఇందులో భాగంగానే పథకం ప్రకారం నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై పచ్చ శాడిస్టులు దాడి చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. దాడి చేయించిన ఎమ్మెల్యే అనుచరులపై ఎలాంటి కేసులు లేవన్నారు. దాడి చేసిన వారిపై కాకుండా నల్లపరెడ్డిపైనే కేసు పెట్టారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో జగన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి నివాసంపై దాడి విషయంపై ప్రత్యేకంగా మాట్లాడుతూ ఖండించారు. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్లు ప్రతిచర్యగా ఇదే చేయడం మొదలైతే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నేతల పరిస్థితి ఏమిటని ఈ సందర్భంగా జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు వేసిన తప్పుడు విత్తనం చెట్టవుతుందని, దెబ్బతిన్నవాడు రేపు నా మాట కూడా వినడంటూ జగన్ హెచ్చరికలు చేసినట్లయింది. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, 6 సార్లు ఎమ్మెల్యే ఆయన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, 6 సార్లు తాను ఎమ్మెల్యే. అలాంటి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపైన కూడా నెల్లూరులో ఒక పథకం ప్రకారం వీరి పచ్చ సైకోలు, వీరి పచ్చ సేడిస్టులు పోలీసుల సమక్షంలోనే, ఇది కూడా ఆశ్చర్యం, పోలీస్ సైరన్ వినపడుతుంది ఒకవైపున, మరోవైపున ఇళ్ళల్లోకి పోయేవాడు పోతా ఉన్నాడు, వీళ్ళు ధ్వంసం చేస్తూ ఉన్నాడు, ప్రసన్న ఎక్కడా అని చెప్పి నిలదీస్తూ ఉన్నాడు, ఆడేడి ఈడేడి అని చెప్పి అడుగుతున్నారు, వీళ్ళు నాశనం చేస్తున్నారు, ఉండింటే కన్నా మనిషిని చంపేసిండ్రు. అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు. ఒకవేళ ప్రసన్న ఇంట్లో ఉండుంటే దాడి చేయించిన, ధ్వంసం చేసిన ఎమ్మెల్యే మీద కానీ వారి మనుషుల మీద కానీ ఎలాంటి చర్యలు లేవు, ఎలాంటి అరెస్టులు లేవు. కానీ పోలీసులు తిరిగి ప్రసన్న మీదనే ఎదురు కేసు పెట్టినారు, బాధితుడి మీదనే తిరిగి ఎదురు కేసు. పోలీసులు సమక్షంలోనే ఇవన్నీ జరుగుతాయి, పోలీసులు చూస్తూ ఊరుకుంటారు, ఒక అరెస్టు ఉండదు, తర్వాత ఎటువంటి చర్యలు ఉండవు, తిరిగి మళ్ళీ ఎదురు కేసులు, బాధితుడి మీదనే ఎదురు కేసులు. నేను అడుగుతాను, ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉన్నట్టు అని అడుగుతా ఉన్నా, ఇది సేడిజం కాదా అని అడుగుతా ఉన్నా, పైశాచికత్వం కాదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు గారు రాజకీయ కుట్రలతో ఈ రాష్ట్రంలో ఒక దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు, దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఒక కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయమే కాదు, ప్రసన్న విషయం ఒకటే కాదు, కాకాని గోవర్ధన్ రెడ్డి, వల్లభనేని వంశీ, చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, నందిగాం సురేష్, వీళ్ళే కాకుండా 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుతో సహా కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి లాంటి తమ జీవితంలో ఏ రోజు కూడా మచ్చలేని రిటైర్డ్ అధికారులు వీళ్ళు. ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని. కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం, తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది. కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, శుభలగ్నాలకు, శుభకార్యాలకు పట్టు సాష్టాంగ నమస్కారం. నవ్యత, నాణ్యత, పట్టు పోగుల సౌందర్య కిరీటాలు కంచి కామాక్షి. కంచి పట్టు, కల్పవృక్ష పట్టు, కంచి కనకవర్ష, కంచి కాదంబరి, కంచి టిష్యూ, కంచి లైట్ వెయిట్ పట్టు, ఇక్కత్ పట్టు, ధర్మవరం పట్టు చీరలు 100% నమ్మకం, ఖచ్చితమైన తగ్గింపు. ఇంతేకాదు అందమైన యువతులకు లెహెంగాస్, గాగ్రాస్, హాఫ్ సారీస్, వెస్ట్రన్ వేర్ డ్రెస్సులు సరికొత్త మోడల్స్ లో మీకు అందిస్తుంది మీ కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.